తెలుగు సంబరాల తీయదనం అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. వందే భారత్ స్లీపర్ ట్రైన్ల నిర్వహణకి సంబంధించి నిర్మాణానికి సంబంధించి మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ శ్రీ సిటీ తనదైనటువంటి ముద్ర వేస్తుంది. దేశవ్యాప్తంగా ఈ సంవత్సరాంతానికి వందే భారత్ స్లీపర్ ట్రైన్లని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తుంది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ట్రయల్ రన్ని పలు చోట్ల నిర్వహించారు. ఖజురహోలో, అలానే కాశ్మీర్లో ఎత్తైనటువంటి చీనా బ్రిడ్జ్ పైన కూడా వందే భారత్ రైలు పరుగులు పెట్టింది. అన్ని రకాలుగా ఫిట్గా ఉంది అనేటువంటి సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయడానికి సన్నద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటకు వచ్చినాయి. బిఎంఎల్ ముఖ్యంగా భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ సంస్థ బెంగళూరు బేస్డ్ కంపెనీ ఇది. వందే భారత్ ట్రైన్ స్లీపర్ ట్రైన్లన్నింటినీ కూడా ఈ సంస్థ తయారు చేస్తుంది. వీటికి ఇంటీరియర్స్ సప్లై చేసేటువంటి బాధ్యతని శ్రీ సిటీ బేస్గా పనిచేస్తున్నటువంటి బిఎఫ్జి సంస్థ చేజిక్కించుకుంది. ఈ సంస్థ ఇంతకు ముందర ఉన్నటువంటి ట్రాక్ రికార్డు ప్రకారం చూస్తే కూడా ప్రపంచ స్థాయిలో అనేక రకాల ట్రైన్ల నిర్మాణానికి సంబంధించి ట్రైన్లకు కావాల్సినటువంటి సౌకర్యాలను సమకూర్చడంలో ఇది చాలా కీలక పాత్ర పోషించింది. అంటే వందే భారత్ స్లీపర్ ట్రైన్లో మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ కనబడబోతోంది. ఆ విశేషాలను ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. బిఎఫ్జి ఇండియా ఈ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ శ్రీ సిటీలో ఉంది. శ్రీ సిటీ అంటే అందరికీ తెలిసిన ఆంధ్రప్రదేశ్, ఇక్కడ అడ్రస్ కూడా మనం చూడొచ్చు. శ్రీ సిటీ ఎస్ఈజెడ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇది. సో ఇక్కడ జరిగినటువంటి ఈ కోచ్ ఇంటీరియర్స్కి సంబంధించి ఈ సంస్థ సప్లై చేసేటువంటి ఇంటీరియర్స్ ముఖ్యంగా ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్, అంటే అతి తేలికైనటువంటి ప్లాస్టిక్ ఇది. అలానే బలంగా ఉంటుంది, ఫైర్ రెసిస్టెంట్, అగ్ని ప్రమాదాలకు కూడా ఇది పాడయ్యేటువంటి అవకాశం లేనటువంటి ప్లాస్టిక్. ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్, ఎఫ్ఆర్పి అంటారు. సో ఈ ప్లాస్టిక్ బేస్డ్ ఇంటీరియర్స్ తయారు చేయడంలో ఈ సంస్థకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇది ప్రస్తుతం ఈ సంస్థ మన దేశంలో సర్వీసెస్ అందిస్తుంది. మన దేశంలో ఉన్నటువంటి మెట్రో రైళ్లకి సంబంధించినటువంటి ఇంటీరియర్స్ తయారు చేయడంలో, అలానే వందే భారత్ ట్రైన్కి సంబంధించినటువంటి టాయిలెట్స్, దాని ఇంటీరియర్స్ బేస్మెంట్స్ తయారు చేయడంలో కూడా ఈ సంస్థ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు వందే భారత్ స్లీపర్ ట్రైన్లకు సంబంధించినటువంటి సప్లైస్ కూడా ఈ సంస్థ చేస్తుంది. ముఖ్యంగా స్లీపర్ ట్రైన్స్కి సంబంధించిన ఇంటీరియర్స్లో రెండు ముఖ్యమైనటువంటి అంశాలు కనిపిస్తాయి. ప్రతిదీ కూడా ప్లాస్టిక్ మయం. ఎందుకంటే ట్రైన్ వేగంగా వెళ్ళాలంటే, ఈ ట్రైన్ వేగాన్ని అందిపుచ్చుకునే విధంగా తీర్చిదిద్దాలంటే ప్రధానంగా అవసరమయ్యేది ఏంటంటే ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత వేగంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మెటల్ బేస్డ్ కంపోనెంట్స్ కంటే కూడా ప్లాస్టిక్ బేస్డ్, అది కూడా రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ బేస్డ్ కంపోనెంట్స్ని ఎక్కువగా వాడారు. అలాంటిదే ఈ ఇంటీరియర్స్ నుంచి ఎక్స్టీరియర్, ఈ ఫ్రంట్ ఎలివేషన్స్లో కూడా ఈ సంస్థ డిజైనింగ్ చేయడంలో, దానికి కావాల్సినటువంటి మెటీరియల్ని సప్లై చేయడంలో కీలక పాత్ర పోషించింది. లోపలంతా కూడా ప్లాస్టిక్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది ప్లాస్టిక్ కాదనేటువంటి భ్రమ కల్పించేటువంటి మెటీరియల్గా ఇది మారింది. టోటల్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ ఇది. ఈ సంస్థ సప్లై చేసినటువంటి ఇతర మెటీరియల్స్ చూస్తే కూడా విదేశాల్లో ట్రైన్లకి సంబంధించినటువంటి వివిధ రకాల, అంటే ఇంటీరియర్స్ ప్లస్ ఎక్స్టీరియర్స్లో ఫేస్ ఎలివేషన్, ఫేస్ లిఫ్ట్ కోసం చేసేటువంటి డిజైనింగ్ మాడ్యూల్స్ని, మోల్డ్ని కూడా ఈ సంస్థ తయారు చేయడంలో ఎక్స్పర్ట్. యూకే బేస్డ్, స్పెయిన్ బేస్డ్, ఫ్రాన్స్ బేస్డ్, అనేక దేశాల్లో, జర్మనీ, వీటన్నిటికి కూడా ఈ మెటీరియల్ సప్లై చేయడంలో బిఎఫ్జి సంస్థకి ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర ఉంది. సో ఈ సంస్థ వందే భారత్ స్లీపర్ ట్రైన్లకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఒక విధంగా ఇది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి దీనికి ఆర్కిటెక్చర్లో కానీ, ఆటోమోటివ్ రంగంలో కానీ ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది దేశ విదేశాల్లో. సో అన్ని రకాలుగా కూడా రవాణా రంగంలో కీలక పాత్ర పోషించేటువంటి సంస్థ ఇది. అంతర్జాతీయ స్థాయిలో ఈ సంస్థ ఇచ్చినటువంటి సర్వీసెస్ ఒకసారి మనం గమనించి చూస్తే కనుక ఓవరాల్గా హై స్పీడ్ ట్రైన్స్ తయారు చేయడానికి, వాటికి కావాల్సినటువంటి మాడ్యూల్స్ తయారు చేయడంలో కూడా బిఎఫ్జి సంస్థ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ప్రధానంగా ప్లాస్టిక్, రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్కి సంబంధించినటువంటి మెటీరియల్స్లో వివిధ రకాల సంస్థలకు సర్వీసెస్ అందిస్తూ ఉంటుంది. సో ఆ క్రమంలోనే ఇప్పుడు వందే భారత్ స్లీపర్ ట్రైన్స్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ముద్రగా దీన్ని మనం చూడాలి. ఈ టాయిలెట్కి సంబంధించినటువంటి ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్ బయట నుంచి చేసి ఇది మొత్తం కూడా ప్లాస్టిక్తో తయారు చేసేటువంటి మెటీరియలే. ఈ మెటీరియల్ మొత్తం వందే భారత్ ట్రైన్లో లైవ్ వీడియోలో మీరు చూస్తే కూడా అర్థమవుతుంది. సో ఈ మాడ్యూల్స్ అన్నీ కూడా శ్రీ సిటీ బేస్డ్, అంటే మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇమేజ్తో ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. 2025 సంవత్సరం ఎండింగ్ నాటికి దేశవ్యాప్తంగా ఈ హై స్పీడ్ ట్రైన్స్, ఎందుకంటే 250 కిలోమీటర్ల నుంచి 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే కెపాసిటీతో వందే భారత్ స్లీపర్ ట్రైన్లని
రైల్వే శాఖ డిజైన్ చేయించింది. వాటిని టెస్ట్ రన్స్ కూడా కంప్లీట్ చేసింది. కాంప్లికేటెడ్ రూట్స్గా భావించేటువంటి ప్రాంతాల్లో కూడా టెస్ట్ రన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. చీనాబ్ పైన అంటే ప్రపంచంలో ఎత్తైనటువంటి రైలు మార్గంగా ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించినటువంటి బ్రిడ్జ్ పైన కూడా వందే భారత్ స్లీపర్ ట్రయల్ రన్స్ జరిగినాయి. సో వీటిని జూలై నుంచి రైల్వేలో ప్రవేశపెట్టేందుకు కావాల్సిన ప్రణాళికని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాల్ని కేంద్ర రైల్వే శాఖ చేస్తుంది. ఈ సందర్భంలో వందే భారత్ స్లీపర్ ట్రైన్ల కోసం మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ రూపంలో బిఎఫ్జి సంస్థ దీనికి కావాల్సినటువంటి ఇంటీరియర్ మెటీరియల్స్ని, ఎక్స్టీరియర్ మాడ్యూల్స్ని తయారు చేసి ఒక రికార్డు సృష్టించిందని మనం భావించవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.